నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉదయం చేసిన అన్నం మిగిలిందండి. ఆ అన్నం వేస్ట్ కాకుండా సాయంకాలం స్నాక్స్గా బాగుంటాయని బోండాలు చేసినానండి. ఈ అన్నంతో ఒక ప్లేట్లోకి అన్నం తీసుకున్నానండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ప్లేట్లో ఉన్న అన్నం వేసుకున్నామండి. 4 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొన్ని అల్లం ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాం. కొన్ని ఎల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. నున్నగా పట్టుకున్నాము. ఎక్కడ అన్నం కనిపించకుండా అంత నున్నగా పట్టుకోవాలా బోండాలకు. మిక్సీ పట్టుకునే పిండి ఉంది కదండి, అది ఒక గిన్నెలోకి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుంటే ఈ బోండాలలో చాలా టేస్ట్ వచ్చాయండి బోండాలు. 1/2 స్పూన్ వంట సోడా వేసుకుందాం. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుదామండి, అన్ని కలిసేటట్టుగా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేయి తడుపుకొని బోండాల పిండి తీసుకొని చిన్న చిన్న బోండాలు వేసుకుందాం. ఈ బోండాలను బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం లోపల పచ్చిగా ఉంటాయి, పైన కాలినెట్టి ఉంటాయి. అన్నంతో చేసుకునే బోండాలు కదా ఇవి, అందుకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బోండాలను అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలకు తిప్పుకుంటా స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగతా పిండి ఉంది కదా, ఆ పిండి కూడా ఇలాగనే బోండాలు వేసుకోవాలండి. ఒకదానికొకటి అంటుకోకుండా బోండాలు ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. అంతేనండి, మనం అన్నంతో చేసుకునే బోండాలు రెడీ అయిపోయినాయండి. మనం అన్నంతో చేసిన బోండాలు చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో, లోపల వరకు కూడా ఫ్రై అయినాయండి. ఈ బోండాలు చాలా టేస్ట్ ఉంటాయి. నేను టేస్ట్ చూసి మీకు చెప్తానండి. ఈ బోండాలు తిని చూసినాను నేను, చాలా బాగుంటాయండి. మనం మైదా పిండితో చేసుకునేది ఎందుకన్నా మనం అన్నంతో చేసుకునే బోండాలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, మీకే అర్థం అయిపోతుంది. చాలా బాగుంటాయండి ఈ బోండాలు. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.